కదా ఇందాక. ట్రైన్లో జర్నీ చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ మా పిల్లలు కూడా సూపర్ హ్యాపీ, చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా. సో ఊరికి వెళ్తుంటే అదేంటో అదొక రకమైన ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట, ఒక హ్యాపీనెస్. అది ఎందుకో అందరికీ తెలుసు అనుకుంటా. అమ్మగారింటికి వెళ్తున్నామంటే అదొక డిఫరెంట్ హ్యాపీనెస్ వస్తుంది కదా. పచ్చని పొలాలు, పల్లెటూరు, సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎండలు మాత్రం చాలా మండిపోతున్నాయి, చాలా అంటే చాలా టూ మచ్ ఎండలు. సో స్టేషన్కి మా డాడీకి కాల్ చేశాను ఆల్రెడీ. మా డాడీ మా కోసం వెయిటింగ్, మా పిల్లల కోసం ఎప్పుడప్పుడు వస్తారని. సో ఎండలు చాలా అంటే చాలా మండిపోతున్నాయి. రాలని కాదు కదా, అసలు ఈ వాటర్ కూడా పట్టుకోలేకపోతున్నాం. సరే ఎంత గ్రీన్గా ఉందో. విలేజ్ వచ్చేసింది, బాగుంది కదా. అయితే వచ్చేసింది, కానీ ఇక్కడ ఎక్కువసేపు ఆగదు, జస్ట్ ఒక 2 to 3 minutes ఆగుతుంది. సో ఫాస్ట్గా దిగేసేయాలి. మా కోసం వెయిటింగ్. ఈ స్టాప్ వచ్చేసింది. మేమైతే ట్రైన్ దిగేసాం. అందరూ క్యాప్స్ పెట్టేసుకున్నారు. చాలా అంటే చాలా ఎండ, చాలా హీట్ ఉంది. చిటమ్మా చలో. మా డాడీ అక్కడి నుంచి వస్తున్నాడు. తాత కోసం వెయిటింగ్. తాత ఎక్కడున్నాడా అని. తాతేడి 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 తాత వెళ్ళిపోయి కన్విక అవన్నీ తీసుకొస్తా కదా. కన్విక వద్దమ్మా, నేను తీసుకొస్తా తల్లి. వద్దొద్దు, నేను తీసుకొస్తా. వెయిట్ ఉన్నాయి. హెల్ప్ చేస్తుంది నాకు, కానీ నాకు బరువు వేస్తుంది. ఇట్లా చలో. వెళ్ళిపోతున్నావా కన్విక? కన్నయ్య ఆల్రెడీ వాళ్ళ తాత వెళ్ళిపోయాడు. కన్విక వెళ్తుంది. పరిగెత్తుకో, వెళ్ళండి, మీరిద్దరు వెళ్ళండి. క్యాప్ పడిపోయింది నీది. క్యాప్ క్యాప్ కన్విక ఎక్కేసారు. కన్నయ్య కన్నయ్య మిస్ కన్విక ముని. బాయ్ 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 పిల్లలు, బాయ్.